మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు. యేసుక్రీస్తు వారి జన్మదినాన్ని గురించి ధ్యానించుకుందాం. కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఈరోజు ధ్యానాంశము మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనంలో చూస్తే, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలుని పేరు పెట్టుదురు అని ప్రవక్త ద్వారా పలికిన మాట. ఎవరు? యెషయా ద్వారా పలికిన మాట నెరవేర్చినట్లు జరిగే కార్యక్రమం గురించి ఇక్కడ వ్రాయబడింది. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు. దేవుడు మనకి తోడుగా ఉండటానికి ఈ లోకంలోకి వచ్చాడు. దేవుడు సమస్త సృష్టిని సృజించి మానవుని తన పోలిక చొప్పున ఎందుకు చేశాడంటే సదాకాలం తనతో ఉండాలి. కాబట్టి ఆ మనిషి ఈ లోకంలో జీవించినప్పుడు మరి తిరిగి ఆత్మ దేవుని సన్నిధికి చేరలేని భయంకరమైన పాపంలోకి వెళ్ళిపోతున్నప్పుడు మరి ఆ పాపము నుంచి మనిషిని రక్షించడానికని ఈ లోకంలోకి వస్తున్నాడు. దేవుని కుమారుడు నరావతారిగా లోకంలోకి వచ్చాడు. దేవుని కుమారుడు ఈ లోకంలోకి నరావతారిగా రావాలంటే మరి పరిశుద్ధమైన జన్మము, పరిశుద్ధుడిగా పుట్టాలి. అంతేగాని మానవుడిగా పుడితే ఒక స్త్రీ పురుషుల కలయిక వల్ల పుడితే మనిషిలాగా పుడతాడు. రోమాపత్రిక 3వ అధ్యాయం 23లో వచ్చిన చూస్తే, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అంటే ప్రతి మనిషి కూడా పాపం చేస్తున్నాడు కాబట్టి దేవుని మహిమ పొందలేకపోతున్నారు. పాపంలో ఉన్న మనిషి దేవుని సన్నిధికి వెళతాడా? వెళ్ళలేడు. మానవ జన్మ కూడా ఏ రీతిగా ఉందని చెప్పబడింది ఇక్కడ. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం మనం చూస్తే, నేను పాపంలో పుట్టిన వాడను, పాపంలోనే నా తల్లి గర్భము ధరించినది. కాబట్టి పుట్టుకతోనే పాపంతో ఉన్నాను, పాపంతోనే నా తల్లి ఉంది. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఇట్లా మానవులు ఉన్నప్పుడు దేవుడు మనిషిలాగా పుడితే, అంటే స్త్రీ కలయిక వలన పుడితే ఆయన కూడా మనిషి కింద లెక్క. మరి అటువంటి మనుషుడు పాపంలో పుట్టినట్టే. మరి దేవునికి మనిషికి తేడా ఏంటి? ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధమైన జన్మ ఉండాలి. పరిశుద్ధమైన జన్మ ఉంటేనే ఆయన ఈ లోకంలోకి రావడానికి ప్రముఖమైన మరి కారణం ఉంది. ఆ కారణం నెరవేర్పుకు జరగాలంటే పరిశుద్ధమైన జన్మం కావాలి. పరిశుద్ధమైన జన్మం కావాలంటే మరి కన్యక గర్భమును పుట్టాలి. అంటే స్త్రీ పురుషుల కలయిక వలన కాకుండా ఒక కన్యక గర్భాన దేవుడు ఎట్లా పుడతాడో ఇక్కడ వాక్యంలో చెప్పబడింది. ఏముంది? ఆ దేవదూత వచ్చి మరీ కనబడి దయాప్రాప్తురాలని శుభం అన్నప్పుడు ఆ యొక్క శుభవార్త చెప్పమని ఎంతో ఆతృత అడిగినప్పుడు, నీవు గర్భం ధరించి కుమారునికి అంటావు. మరి ఏముంది? నేను పురుషుని అడగని దానిను నేను ఏ రీతిగా గర్భం ధరిస్తాను అంటే దేవదూత ఏం చెప్పింది? పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొను, మరి దానివల్ల నువ్వు గర్భవతి అవుతావని. కన్యక గర్భాన ఏ రీతిగా జన్మిస్తాడు? 100 సంవత్సరాల క్రితమే ఈ ప్రవచనాన్ని నెరవేర్పుగా ఇప్పుడు దేవుడు కొంతమందిని ఎంచుకున్నాడు. ఎవరిని ఎంచుకుంటాడు? ఎవరైతే నీతిమత్వంతో దేవుని అనుసరిస్తారో వారిని దేవుడు ఎంచుకుంటాడు. కాబట్టి మన నీతిమత్వం అనేది ఎప్పుడు తెలియజేయబడుతుంది? దేవుడు తన ప్రణాళిక లేకపోతే తను ఎంచుకున్న మనుషుల ద్వారా వీరు నీతిమంతులని చెప్పవచ్చు. అంతేగాని మనుషులు చేసే నీతి క్రియలను బట్టో, మనుషులు చేసే కనబడేదాన్ని బట్టో నీతిమంతులుగా తీర్చబడరు. కన్యక గర్భాన్ని జన్మించడం అది సహజంగా జరగదు. ఒకవేళ కన్యక గర్భం ధరిస్తే ఆ రోజుల్లో మరి యూదులలో వివాహం కాకుండా ఎవరన్నా మరి ఇటువంటి గర్భం ధరిస్తే వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి? మోషే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కొట్టి చంపబడాలి. కాబట్టి ఎవరైనా గర్భం ధరిస్తేనే రాళ్లతో కొట్టి చంపబడే పరిస్థితుల్లో ఒక కన్యక గర్భవతి కుమారుని కనాలి. ఆ గర్భవతి అవ్వటమే ఎక్కడా లిఖించబడాలి, ఎక్కడా లేదు. ఒకవేళ గర్భవతి అయితే కూడా ఆమె జీవించే అవకాశం లేదు. అటువంటి పరిస్థితిలో కన్యక గర్భవతి కుమారుని కనని దేవుని వాక్యం మరి చెప్పినప్పుడు యెషయా ఏ రీతిగా ఎదుర్కొన్నాడో మరి అనేక మందితో మరి ఆ విమర్శలు తెలియదు. కానీ ఇప్పుడు కూడా ఆమెకు దేవదూత వచ్చి చెప్పినప్పుడు మొదటిగా అయితే నేను పురుషుని ఎరగందానని అని చెప్పింది. ఏ రీతిగా అంటే పరిశుద్ధాత్మ వలన నీకు గర్భం ధరిస్తూ ఉన్నప్పుడు సమ్మతించి అందుకు సిద్ధపడింది. అటువంటి నీతిమంతురాలు కాబట్టి దేవుడు ఆమెకి ఆ యొక్క గొప్ప ఆధిక్యతనిచ్చాడు. అయితే అప్పటికి ఆమె పరిస్థితి ఏంటి? యేసేపుతో ప్రదానం చేయబడి ఉంది. ప్రదానం చేయబడిన తర్వాత సంవత్సరం వరకు వారు మరి కలిసి ఉంటారు, కానీ శారీరక సంబంధం ఏమి ఉండకుండా ఉండాలి. ఆ రీతిగా వారు సంవత్సర కాలంలో ఒకవేళ అటువంటి సమయంలో గర్భం ధరిస్తే రాళ్లతో కొట్టి చంపబడతారు. ఆమె గర్భవతి అయింది. అయితే యేసేపు వలన గర్భవతి కాలే, పరిశుద్ధాత్మ వలన. మరి అయితే యేసేపు ఆమెను ఏమని రీతిగా ఎంచుకోవాలి? మరి ఇటువంటి సమయంలో ఆమె గర్భవతి అయిందంటే ఎవరితోనైంది కాబట్టి ఆమెను మరి ద్వేషించాలి, దూషించాలి, లేకపోతే విడనాడాలి. ఇంకో రకంగా ఆమెను అనేక రీతిలుగా హింసించి లేకపోతే మరి రాళ్లతో కొట్టి చంపే పరిస్థితే. మరి వీరిద్దరికే దేవుని ప్రణాళిక ఎందుకు ఏర్పాటు చేయబడిందంటే దేవుని యొక్క నీతిని అనుసరిస్తూ జీవిస్తున్నారు కాబట్టి యేసేపుకి మరి దేవదూత దర్శనంలో కనబడి చెప్తుంది, యేసేపు నువ్వు ఆమెను విడనాడాలనుకున్నావు, కానీ
ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది. ఇవన్నీ తెలిసి కూడా యోసేపు ఆమె విషయంలో ఆమెను అవమానపరచనల్లాక నీతిమంతుడు ఎప్పుడు కూడా ఆ రీతిగా యోచిస్తాడు. వాళ్ళ క్రియలు ఆ రీతిగా ఉంటాయి. ఎదుటి వారు పాపంలో ఉన్నారు అనుకున్న ఆ విషయం గురించి వారు మరి అవమానపరచనలా కంటే అది తీర్చవలసింది వారి యొక్క పాపం గురించి చెప్పవలసింది దేవుడు, వీరు కాదు. అయితే దానివలన వీరు చేసే క్రియలు ఎంతోమందికి శాపగ్రస్తమయ్యే పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే అప్పుడు కానీ ఆమెను మరి యోసేపు అవమానపరిచి ఉంటే, అంటే ఈమె ఈ రీతి గర్భం ధరించిందని అందరికి చెప్పుంటే, అందరికి తెలుసుంటే ఏం జరిగేది? అందరూ సమాజం అంతా ఎలుగెత్తి ఆమెను వ్యభిచారిగానో లేకపోతే రాళ్ళు కొట్టి చంపేవాళ్ళు, లేకపోతే ఇంకొక రకం హింసించేవాళ్ళు. యేసుప్రభు జన్మం జరిగేదా? ప్రవచన నెరవేర్పుకి యోసేపును నీతిమంతుడిగా ఎంచుకున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనలో నీతిమంతుడిగా ఎంచుకోవాలంటే మన యొక్క జీవితంలో మనం ఏ రీతిగా ఉండాలి? దేవుని నిలిచినప్పుడు మనము ఇతరుల్ని అవమానించడం, దోషులుగానో లేకపోతే పాపులుగానో చిత్రీకరించే ఒక క్రియను మాని మార్పుకే ప్రయత్నం చేయాలి. కానీ వారిని దోషులుగా ఎంచే రీతిగా చేసే క్రియల వలన మరి వారితో కూడా చాలామంది పాపులుగా మారే అవకాశం ఉంది. యోసేపు యొక్క విధేయత వలన, అంటే దేవుని యొక్క మాటను విన్నాడు, పరిశుద్ధాత్మ కలిగిందని విశ్వసించాడు, కాబట్టి ఆమె చేర్చుకున్నాడు, ఆమెతో ఉన్నాడు. అయితే సంవత్సర కాలం కూడా మరి ఆమె ప్రసవించే వరకు ఉండాలి. మరి ఆ కాలంలో అనేక మంది చూడవచ్చు, అనేక మందికి తెలియవచ్చు. వారందరూ ఏం చేస్తారు? ఆ సంవత్సర కాలంలో వీరిద్దరు కలయిక వలన పుట్టినా కూడా తప్పే. కానీ ఏమో గర్భం ధరించిందంటే యేసేపు వలన లేకపోతే ఇంకో రకంగా తెలిసినా మరి వాళ్ళు రాళ్ళతో కొట్టే సంప్రదాయం, అటువంటి సాంప్రదాయం ఉన్న సమయంలో దేవుని ప్రణాళిక నెరవేర్పు ఏ రీతిగా జరుగుతుందో ఇక్కడ మనం చూస్తాం. ఆ సంవత్సర కాలం కూడా ఆమెతో కలవల, కాబట్టి పరిశుద్ధమైన జన్మమే జరిగింది. పరిశుద్ధమైన జన్మం ఎందుకు అవసరమో కూడా మనం ధ్యానిద్దాం. అయితే సంవత్సర కాలం కూడా వారు సమాజంలో ఏ రీతిగా ఎదుర్కొనాలి, ఏ రీతిగా మరి ఆ సంవత్సర కాలం కాపాడాలి, ఈ క్రియలన్నిటికీ దేవుని ప్రణాళిక ఏంటి? ఆమె అప్పుడు ఎలిజబెత్ ఇంటికి వెళ్ళింది. ఎలిజబెత్ గర్భానికి కూడా దేవుడు ఎంతకాలంగానో మూసి ఉంచి మరి ఆ సమయంలో తెరిచాడు. ఎలిజబెత్ ఇంట్లో 3 నెలలు ఈమె అక్కడ ఉండగలిగింది. ఎప్పుడైతే మరి ఆ ఇంటికి వెళ్ళిందో ఆ గర్భంలో శిశువులు గంతులు వేసినప్పుడు నా ప్రభు తల్లి నా దగ్గరికి వచ్చినది ఇంత గొప్ప కార్యమని ఆమె చెప్పగలిగిన సాక్ష్యం. అంటే మరియకి పరిశుద్ధాత్మతో చెప్పిన దాన్ని బలపరిచే రీతిగా ఆమె ఎలిజబెత్ మరియతో అంటుంది, నా ప్రభు తల్లి నా దగ్గరికి వచ్చిందని సాక్ష్యం చెప్పడంతో 3 నెలలు అక్కడ ఉండగలిగింది. కాబట్టి మొదటి 3 నెలలు కూడా ఎప్పుడు కూడా చాలా క్లిష్టమైన సమయము. చాలాసార్లు మనం వింటూ ఉంటాం, వారు శిశువు ఎదగడానికి అటువంటి అనుకూల పరిస్థితులు కల్పించడానికి దేవుడు అక్కడ పంపించాడు. ఆ తర్వాత ప్రజాసంఖ్య రాయటానికి వారిని బెత్లెహేము నగరానికి రమ్మని, ఎందుకని దావీదుపురంలోనే వీరు దావీదు సంతతికి చెందినవారు కాబట్టి అక్కడికి వెళ్ళి మరి వారు జనసంఖ్యలో రాయబడాలి. ఎందుకని యేసుక్రీస్తు వారి లోకంలోకి వస్తున్నప్పుడు అప్పటి వరకు కూడా జనసంఖ్య రాయబడలే. ఎందుకని మనుషులు లెక్కించలే, మనుషులను గుర్తించలేదని చెప్పొచ్చు. మనుషులు జంతువులు ఒకలాగే మరి పుట్టి చనిపోతున్నారు, కానీ ఎక్కడా లేదు. యేసు ప్రభు వారు వస్తున్నాడు, ఈ లోకంలోకి వచ్చినప్పుడు వాళ్ళ తండ్రిదండ్రుల పేరు నమోదు చేయబడిన మరి లిఖితమైన ఆధారాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె ప్రసవేదన కలిగి యేసుక్రీస్తు ప్రభు వారిని జన్మనిచ్చి పశువుల పాకలో మరి పశువుల తొట్టులో ఉన్న వాక్యాలను చదువుతాం. కాబట్టి వారికి ఎటువంటి ఆటంకం లేకుండా, శోధన లేకుండా దేవుని యొక్క కార్యము క్రియ జరగడానికి నెరవేర్పుకి గొప్ప ప్రణాళిక సిద్ధపరిచి దేవుడు ఉన్నాడు. కాబట్టి దేవుని ప్రవచనము సూచన దేవుని యందు నిలిచిన వారికి, నీతిమంతులకు, నీతిమత్వం ఉన్న వారికి, విశ్వసించిన వారికి అది నెరవేర్పుకి దేవుని ప్రణాళిక ఎంతో గొప్పగా ఉంటుందని ఇక్కడ తెలియజేయబడుతుంది. బెత్లెహేము నగరంలో మరి పరిశుద్ధమైన జన్మాన్నిచ్చింది. ఎందుకు కన్యక గర్భాన దేవుడు జన్మించాలి? ఎందుకంటే పరిశుద్ధాత్మైన జన్మం కావాలి. ఎందుకని దేవుడు ఈ లోకంలోకి మనిషిలాగా జన్మిస్తే మనిషి కుమారుడు అవుతాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడు ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము శరీరధారి అయి మన మధ్యన సంచరించను, మన మధ్యనకు వచ్చాడని యోహాను సువార్తలో మనం చూస్తాం. అంటే వాక్యము శరీరధారి అయి ఈ లోకంలోకి రావాలంటే, శరీరధారిగా ఈ లోకంలో రావాలంటే ఒక మనిషి గర్భం నుంచి జన్మించాలి. అయితే పరిశుద్ధమైన జననం ఉంటేనే ఈ లోకంలోకి వచ్చి రక్షణ కార్యం నెరవేర్చగలగాడు. ఎందుకని మానవుని యొక్క పాపమును పోగొట్టుకున్నట్టుకు అప్పటి వరకు చేస్తున్న కార్యం ఏంటి? లేవీకాండంలో చూస్తే దోషము లేనిదే, కళంకం లేనిదైన గొర్రెపిల్ల రక్తంతో మరి ప్రోక్షణ చేసేవారు. అయితే ప్రతి ఏటా చేస్తున్న ఈ యొక్క రక్త ప్రోక్షణతో మానవుల యొక్క పాపాలు తొలగిపోవట్లేదు. మరి ఒక్కసారే పరిశుద్ధమైన రక్తంతో బలియాగం చేసిన యేసుక్రీస్తు మరి యొక్క రక్త తర్పణంతో మరి యొక్క పాపాల నుంచి కడిగివేయాలని ఈ లోకంలోకి వచ్చాడు. సర్వ పాప పరిహారాలతో రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మైన పుణ్య బలిదానయాగం. అంటే సర్వ మానవ పాప పరిహారార్థం పరిశుద్ధమైన బలియాగం, రక్త తర్పణ చేయాలి.
పరిశుద్ధమైన రక్త తర్పణం చేయాలంటే లోకంలో పుట్టిన మనిషికి ఎవరికి కూడా పరిశుద్ధమైన రక్తం లేదు. మరి దేవుడుగా మరి లోకంలోకి వస్తే ఆయన దేవాత్మ ఈ లోకంలోకి వచ్చి రక్త ప్రోక్షణ చేయలేదు. కాబట్టి మానవ శరీరంలో రావాలి. కాబట్టి ఆ మానవ శరీరాన్ని రావడానికి కోసమని దేవుడు మరి కన్యక గర్భాన్ని జన్మించి నరావతారికి లోకంలోకి వచ్చి పరిశుద్ధ రక్తముని ఎప్పుడైతే ఆ శిలువలో బలియాగం చేశాడో మానవుల అందరి పాపాలను తొలగించడానికి ఆ రక్త తర్పణంతో మనకు పాపాలను తొలగించడానికి వచ్చాడు. కాబట్టి ఇటువంటి గొప్ప కార్యాన్ని చేయడానికి దేవుడు కన్యక గర్భాన్ని ఎంచుకున్నాడు. అటువంటి కన్యక గర్భాన్ని మరి ఎంచుకున్నప్పుడు ఆ గర్భం నుంచి బిడ్డ జన్మించే వరకు పర్యంతము మరి ఇద్దరు నీతిమంతులు ఎంతగానో దేవుని విశ్వసించి మరి ఆ కార్యాన్ని నెరవేర్చగలిగారు. దేవుని నీతిలో నిలబడటం విశ్వసించటం అంటే అనేక మందిని మరి విధేయులుగా చేసే గొప్ప కార్యం. అటువంటి నీతిమంతులుగా ఉండాలి. ఉన్నవారికి ఈ గొప్ప కార్యం జరుగుతుందనే దేవుని యొక్క సందేశం. శ్రమలు అన్నీ ఓర్చుకుంటూ దేవుని కార్యాన్ని నెరవేర్చడం అనేది విశ్వాసంలో ముందుకు వెళ్ళటం. అంటే నీతిమంతులు ఇద్దరు కూడా ఎంతో విశ్వాసంతో మరి దేవుని యందు నిలిచి ఎటువంటి కష్టములకు ఇబ్బందులు అన్నింటినీ ఓర్చుకుంటూ ఈ లోకంలోకి రక్షకుడు రావడానికి మరి బాటలు వేశారు. కాబట్టి అటువంటి విశ్వాసంలో మనందరూ బలపరిచే రీతిగా ఉండాలని దేవుని పేరు మీద కోరుతున్నాను.